ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. డిసెంబర్ 26 పౌర్ణమి తర్వాత మకర రాశి వారి జీవితంలో మెరుపు వేగంతో ఒక సంఘటన జరగబోతోంది. ఇది వీరి జీవితాన్నే మార్చబోతోంది. ఈ రాశివారు మునుపెన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. పౌర్ణమి తర్వాత ఈ రాశి వారికి అన్ని శుభ గడియలే. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతోంది. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న ఆ అదృష్ట మార్పులేంటి, అలాగే ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ పౌర్ణమి తర్వాత మకర రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మారుతున్నటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో వీరు ఏ రంగంలోనైనా అనుకున్నది సాధిస్తారు. తాము కోరుకున్న లక్ష్యాన్ని ఛేదించేంత వరకు కూడా పట్టువదలని విక్రమార్కుల్లా కృషి చేస్తూ గమ్యాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. గతంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఈ నూతన సంవత్సరంలో మీ ఇంట సిరి సంపదలు, భోగ భాగ్యాలు తీసుకువస్తుంది. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ విజయం అందుకుంటారు. వృత్తిపరంగా ఈ సమయంలో మీకు అత్యంత అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు మీ జీవితంలో మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయ అవకాశాలు మెరుగుపడతాయి. మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. వారి మెప్పును పొందుతారు. అలాగే మీ తోటి ఉద్యోగులతో సానుకూలంగా ప్రవర్తించడం వల్ల వారి సపోర్ట్ మీకు కష్టకాలంలో అండగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతైతే ఆదాయ ప్రయోజనాలను పొందుతారో అంతే మానసిక ఒత్తిడికి కూడా లోనవుతారు. పనిలో స్ట్రెస్ కారణంగా మానసిక ప్రశాంతత అనేది దూరం అవుతుంది. ఎప్పుడూ పని గురించి ఆలోచిస్తూ దానిపైనే ధ్యాస పెట్టి ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. తద్వారా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పనిలో మీ యొక్క ఒత్తిడిని తగ్గించుకుంటూ ఇచ్చిన టాస్క్లను ఇన్ టైంలో పూర్తి చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఇక విద్యార్థులకు ఈ సమయంలో సానుకూల ఫలితాలను ఇవ్వబోతోంది. ఈ సమయంలో మీ యొక్క ఏకాగ్రత, ఆసక్తి చదువు పట్ల కాకుండా ఇతరతర విషయాల వైపు మళ్ళుతుంది. తద్వారా చదువులో మీ యొక్క ప్రతిభ అనేది కుంటిపడుతుంది. అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధించలేరు. కాబట్టి మీ ఏకాగ్రతను చదువు పట్ల పెట్టి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో మరింత కష్టపడి చదవవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాలలో ఉన్నత చదువులను పూర్తి చేసుకొని స్వదేశాలకు వచ్చి ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న ఈ రాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసి బిజినెస్లో నూతన వరవడిని సృష్టిస్తారు. మీ ద్వారా మీరు పనిచేస్తున్న సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చిన్న పొజిషన్లో ఉన్న మీరు అతిపెద్ద పొజిషన్కి చేరుకుంటారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే ఈ రాశి వారికి ఈ సమయంలో మొత్తం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం అనేది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. బ్యాంకు నుంచి ఏవైనా రుణాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవి ఈ సమయంలో మీకు లభిస్తాయి. అంతేకాకుండా నూతన వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ సమయంలో వ్యాపార పరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా దూకుడు ప్రదర్శించకుండా నిదానంగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది మీకు మేలును చేకూరుస్తుంది. ఈ సమయంలో టెక్స్టైల్ బిజినెస్ చేసే వ్యాపారస్తులకు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈ రాశి వారికి ఈ సమయంలో అంత అనుకూలంగా లేదు. మీకు మీ భాగస్వాములకి మధ్య వ్యాపారంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ పరంగా ఈ సమయంలో మీకు ఎన్నో సానుకూల ఫలితాలను అందిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. ఇంతకాలం పని ఒత్తిడిలో పడి పిల్లల గురించి ఆలోచించుకుని ఈ రాశివారు ఈ సమయంలో వారితో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల మీకు అలాగే మీ పిల్లలకు కూడా ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ అవసరాల కోసం ఈ సమయంలో ఎక్కువ ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. అలాగే మీ భాగస్వామి కోసం ఒక సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తారు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ అవకాశాలు లభిస్తాయి. మీరు కోరుకున్న వ్యక్తిని భాగస్వామిగా చేసుకునే అద్భుతమైన అవకాశం ఈ సమయంలో లభిస్తుంది.
అలాగే కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో పాటు కోరుకున్న వ్యక్తినే భాగస్వామిగా చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీకు మీ భాగస్వామికి మధ్య విభేదాలకు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అవి పెద్ద పెద్ద గొడవలకి దారితీసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీ భాగస్వామికి మీకు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు మీరు నోటిని అదుపులో పెట్టుకొని ఎలాంటి గొడవకు పోకుండా నిశ్శబ్దంగా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు లేకపోయినా పని ఒత్తిడి కారణంగా చికాకు, తలపోటు, ఇతర సమస్యలతో ఇబ్బంది పడతారు. అందువల్ల ఈ సమయంలో మీరు రోజులో ఎంతో కొంత సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపండి. తద్వారా కొంతవరకు ఒత్తిడి దూరం అవుతుంది. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, వేళ్లకు నిద్రపోవడం, యోగా, వ్యాయామం చేయటం ద్వారా ఎలాంటి మానసిక ఒత్తిడైనా సరే అధిగమించగలరు. మీ భాగస్వామితో ఎక్కువగా సమయాన్ని గడపడం ద్వారా మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. తద్వారా ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా తలపెట్టిన పనిని పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. అదేమిటంటే వాహన గండం. ఈ సమయంలో మీరు వాహనాలలో ప్రయాణించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే గ్రహగతుల్లో మార్పుల కారణంగా మీకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. మీ వంతు జాగ్రత్తగా మీరు తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల దూర ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం గణపతిని ఆరాధించండి. ఈ సమయంలో మీరు గణపతి ఆరాధన చేయటం ద్వారా చేపట్టిన ప్రతి పని కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని అందుకుంటారు. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో కుంకుమ పూజ చేయటం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. లలితా సహస్రనామాలు పఠించండి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బూరెల దండను నైవేద్యంగా సమర్పించండి. తద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సూర్యోదయం సమయంలో పాలతో అభిషేకం చేయించండి. ఈ విధంగా 5 మంగళవారాలు చేసినట్లయితే కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. ఈ సమయంలో గోమాతను పూజించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలను పొందుతారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండడం కోసం సోమవారం నాడు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా మీ దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య బంధం ఆనందంగా, మధురంగా, దృఢంగా మారుతుంది. సో చూశారు కదండి, డిసెంబర్ 26 పౌర్ణమి తర్వాత మకర రాశి వారి జీవితంలో జరగబోయే సంఘటన వీరి జీవితంలో ఏ విధంగా మార్చబోతోంది, పౌర్ణమి తర్వాత నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఏ విధంగా వరించబోతోంది, అలాగే ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.